అన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అయింది. ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దృష్టికి వచ్చిన జనం రియాక్షన్స్ ఏంటి? జనం ఏమనుకుంటున్నారు ఏడాది కాంగ్రెస్ పాలన గురించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గత పాలకులు చేసినటువంటి 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగిపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ఇక్కడ 2 రకాలు, ఒక విజయం వెనుక 2 రకాలు. ఒకటి మన సమర్థత, లేదా ఎదుటోని అసమర్థత. మనం సమర్థులం కాకపోయినా ఎదుటోని అసమర్థతను కూడా గెలవచ్చు. ఆ గెలుపు కాదు, కానీ మన సమర్థతతో గెలిచినప్పుడే గెలుపు. అది నేను జనంలో విన్న మాటలే చెప్తున్నాను, ఇందులో వేరేదేమి లేదు. 2 పార్టీల అసమర్థతని గుర్తింపు లేకుండా, గ్రామాల్లో కనీసం క్యాడర్ కూడా మాయమైపోయిన పరిస్థితిలా చతికిలబడిపోయినటువంటి కాంగ్రెస్ పునరుజ్జీవం పోసుకుంది. అక్కడ 6 నెలల లోపలనే అది లేసి వచ్చేసింది పార్టీ. అంటే కాంగ్రెస్ సమర్థత కంటే 2 పార్టీల అసమర్థత కలిసి వచ్చింది 100%. దీంట్లో ఇంకా రేవంత్ రెడ్డి గారు అడిగినా కానీ ఇంకా 100 కారణాలు చెప్తాం. మీ సమర్థత ఏందో మీరు చెప్పండి, మీ అసమర్థత అవతల అసమర్థత వల్లనే గెలిచిండడానికి నేను 100 కారణాలు చూపిస్తాను. నేను ఇక్కడ 2 నా పార్టీ గురించి, నా గురించి కూడా చెప్తున్నాను. నేనేమి దాచుకోవట్లేదు. మేము గొప్ప వాళ్ళం, 8 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్కు 63 ఇచ్చారని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ 2023లో జరిగినటువంటిది ఏంటంటే, ఈ ఇద్దరం మేము వారు చేసిన తప్పులు, అనుకూలంలో ప్రతికూల నిర్ణయం మాదైతే, అహంకార నిర్ణయము టీఆర్ఎస్ వాళ్ళది. మాటలు కోటలు దాటిపోయినాయి, ఒకరికంటే ఒకరు ఎక్కువ మాట్లాడడం అనేది కూడా అక్కడ జరిగింది. అరాచకమలాగైంది, ఓపెన్ కరప్షన్ అయింది, బ్యూరోక్రట్ కంట్రోల్లో లేకుండా పోయింది, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏం చెప్పారు? నిస్సహాయతలో ఉన్నాడు, వరదలో కొట్టుపోతున్నాడు, గడ్డిపోచనైనా సరే పట్టుకొని ఆగుదామనే ఒక ఆలోచన ఉంటుంది. నిస్సహాయతలో ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు విరక్తిలో ఉన్నప్పుడు ఒక చల్లని మాట మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడితే ఇంట్లో భార్య కన్నా ఎక్కువ, బంధువు కన్నా ఎక్కువ, అన్నదమ్ముల కన్నా ఎక్కువ, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా కనిపిస్తాడు. ఎందుకు అనంటే, మనకు ఉన్నటువంటి విరక్తిలో తను మనకు తిరిగి ప్రాణం పోస్తాడు కాబట్టి ఆ వ్యక్తిని గొప్పవాడు అనుకుంటాం. తర్వాత రేపటికి రూపం లేదు, మళ్ళీ కనిపించడు. మళ్ళీ కనిపించేది పక్కనున్న వాళ్ళే. ఇది ఓటర్కి ఏమైంది? కాంగ్రెస్ అస్తం చూపించింది, 6 గ్యారెంటీలు అని చూపించింది. మీరు రండి, మీకు అన్ని మేము వేస్తాం, మీకు ఇస్తాం, మేము ఉన్నామని చెప్పి ఉచితాల ప్రయత్నం చేసింది. సరే, 10 మంది దగ్గర 15 చెప్పింది, రుణమాఫీ చేయని దగ్గర రుణమాఫీ అని చెప్పింది, బస్సు ఫ్రీ అని చెప్పింది, ఇంట్లో కరెంటు ఫ్రీ అని చెప్పింది, ఆడవాళ్లకు స్కూటీలు అనేది చదువుకున్న వాళ్ళకు 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి 2500 అని చెప్పేసింది, భూమి లేని వాళ్ళకు 12,000 అని చెప్పేసింది. అట్లాగే రైతు ఏదైతే కౌలుకు చేస్తారో కౌలులకు ఇంత ఇస్తామని చెప్పేసింది. ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చేసి మీరు రండి 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 అని చెప్పి వారు పిలవంగా 63 సీట్ల కాడికి వచ్చేసి జనము నమ్మద్దా అని టైంలో ఈ ముగ్గురిట్లో ఈయననే న్యాయం ఉన్నట్టున్నాడు, ఉచితాలన్నా బాగున్నాయని చెప్పి ఇటు వచ్చారు అసలు జనం. కానీ జనము రమ్మని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు తెండి అని చెయ్యి నిలాజు పెడుతున్నారు. మీరు తెండి ఏం కావాలా? చెయ్యి తిరగబడింది. అభయాస్తం ఉన్న చెయ్యి భస్మాసురాస్తం అయిపోయింది. ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీకి డబ్బులు కావాలి కాబట్టి మీరు ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఇస్తుంది అనుకున్నారు. ప్రజలు ఇక్కడ అమాయకులు ఎక్కడ అంటే, మనము కట్టిన డబ్బులు మన ట్యాక్స్లతోనే మనకిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడి, ఏ పార్టీ ఆస్తులు అమ్మి ప్రజలకు ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు అని ఎన్నడైతే తెలుసుకుంటారో ఉచితాలకు మంగళం పాడతారు. అప్పటిదాకా ఉచితం మీదనే ఆధారపడి ఉంటారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, జనం తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు అని మీరు అంటున్నారు. 100%.